ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం అంటే ఏంటి? అమ్మగారికి అయ్యగారికి వందనాలండి, సంఘం అంతటికి వందనాలండి, నా పేరు జక్కయ్యండి, ఎప్పటి నుంచో పాత బాకీలు వసూలు అవ్వట్లేదండి, ఈరోజు ప్రభు మా ఇంటికి వస్తే ప్రార్థన చేయమన్నానండి, ప్రార్థన చేశారండి, ప్రభు ప్రార్థన చేసిన తర్వాత నా 3 బాకీలన్నీ వసూలు అయిపోయినాయండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక, ఆమెన్. బాగుందా? దరిద్రంగా ఉంది. అది కాదు సాక్ష్యం అంటే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, నా పేరు జక్కయ్య, నేను ఈరోజు ప్రభు దగ్గర వాక్యం విన్నాను, విన్న తర్వాత నా హృదయంలో పొడవబడి నేను ఇదిగో ఈ కార్యం చేస్తున్నాను. ఇప్పుడు సాక్ష్యం జక్కయ్య చెప్పక్కర్లా, ప్రజలందరూ చెప్తారు. అప్పుడు ఏం ఇంపాక్ట్ ఉంటుందండి ఆ సాక్ష్యం. అది కదా సాక్ష్యం అంటే. మా గేదె పాలు లేదండి, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల గేదె ఈరోజు పాలు ఇచ్చేసిందండి. ఇదో సాక్ష్యం. సాక్ష్యం మన నోట్లోంచి మనం కొట్టుకునే డబ్బా కాదు, బయట ప్రజలు జక్కయ్యని చూసి ఇస్తున్నారు సాక్ష్యం. అయ్యా బాబోయ్, ఒకప్పుడు క్రూరుడు, ఒకప్పుడు భయంకరుడు, దుర్మార్గుడు, డబ్బు కాపేరం, పీక్కు తినేస్తాడు గెద్దలాగా. జాలి దయ కనికరం ఈ మనుషులు ఎప్పుడు మేము చూడలేదు. ఈ రోజు కొత్త మనిషిని చూస్తున్నాం. ప్రభు ఇతను మార్చేశాడు. ఇతను డబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు, త్రిబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు, అమ్మో చాలా రెట్టింపు ఇచ్చేస్తున్నాడు, ఆస్తిలో సగమేమో పేదలకు ఇచ్చేశాడు. ఆశ్చర్యం. ఇప్పుడు అందరు కలిసి ఒక జక్కయ్య కోసం సాక్ష్యం ఇస్తున్నారు. జక్కయ్య కోసం ఇచ్చే సాక్ష్యం ప్రభువును మహింపరుస్తుంది. అది కదా రియల్ విట్నెస్ అంటే, అది కదా సాక్ష్యం అంటే, అది కదా పరిచర్య అంటే. అది చూడాలి మనం క్రైస్తవ్యంలో, అది చూడాలి.